హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి వ్లాగ్స్. యాక్చువల్లీ మేము సడన్గా మారేడుమిల్లి టూర్ అనుకున్నాం. అంతా సెట్ అయిపోయింది. ఇది మన లుక్. ఫాగ్ ల్యాంప్స్ ఒకసారి ఆన్ చేద్దాం. ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసిన ఇదిగోండి, ఇది మన బైకింగ్ సెట్. ఇది టెంట్, వీరాటెరా సాడల్ స్టేస్, సాడల్ బ్యాగ్స్. ఒక బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. బండిది వెళ్తున్నా. సెంటిమెంట్. కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా నేను కొట్టిపించిన. బట్ మీకు సన్లైట్ వచ్చినాక చూపిస్తా. షైన్ అయిందనుకుంటా, ఇక్కడ ఉంటుంది. ఓకే, బండి కూడా నిన్ననే సర్వీసింగ్ ఇచ్చేసిన, అంతా అయిపోయింది. లగేజ్ బి ఓకే, జస్ట్ ఓకే, అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చెప్పలేం, బట్ జస్ట్ ఓకేగా ఉంది. మనం బయలుదేరచ్చు. లగేజ్ ఎక్కువగా ఉంది, అసలు తిరగట్లేదు లగేజ్. ఎంత లగేజా మా బాబాయ్. మన ఇక బాయ్. ఇప్పుడే ఎట్లా అంటే లదాఖ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూసుకోవాలి. అమ్మో, మారేడుమిల్లి కాలింగ్స్ మీ. ఆడ ఎంత చలి ఉంటుందో తెలియదు, బట్ ఇప్పుడే చలి అయితే భీమోచనం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బండి ఆపుకుంటే బండి వెయిట్ అంతా ఒక సైడ్ అయిపోయి జస్ట్ కింద పడుతుంటుండే, బట్ భయం వేసింది ఒకటేసారి. ఇప్పుడు ఓంకార్ బ్రో కాల్ చేసిండు. ఇక్కడ ఉప్పల్ దగ్గర పిస్తా హౌస్ ఉంది కదా, అక్కడ మీటప్ అయిపోతాం. ఒక చిన్న ఛాయ్ తాగేసి అక్కడి నుంచి వెళ్ళటం మేము బయలుదేరిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓహో, థ్యాంక్ యూ వెరీ మచ్. నేమ్ మారేడుమిల్లి కేరళ అటు వెళ్తున్నాను. మీ నేమ్? సురేష్. చూస్తున్నారు కదా. హాయ్ బ్రో. కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. మారేడుమిల్లి వెళ్తున్నా. మారేడుమిల్లి నుంచి వెళ్ళి కేరళ, కన్యాకుమారి, కేరళ అటు వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కలుస్తూ ఉండండి. ఓకే, ఎక్కడ ఉంటారు? చైతన్యపురి. అచ్చా, ఇక్కడ ఉప్పల్లో. సబ్స్క్రైబర్లు కలిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అబ్బా మనకైతే. ఇప్పుడే చూసి ఒక సబ్స్క్రైబర్ దొరికిండు మనకి. హాయ్. సారీ. యాక్చువల్లీ వస్తుంటే ఆల్రెడీ తెలుసా, వస్తుంటే ఒక అక్కడి నుంచి పిలుస్తుండే. నేను ఎవరో అనుకున్నా, ఈయన దాకా వచ్చి బండి సైడ్గా పెట్టి మీ లాగే చూస్తున్నా బ్రో, సబ్స్క్రైబ్ చేసుకున్నా అది అంటుండు. మీది ఏమైంది? అన్నీ మర్చిపోయారా మీరు? సో ఇది మనకి ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ 1100 పడింది. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. చాలా ఫ్యూయల్ బ్రేక్ తర్వాతనైతే ఒక హైవేకి అయితే ఎక్కినాం. ఎల్బీ నగర్ దాటేసిన తర్వాత హైవే ఉంది. దారుణంగా ఉండే రోడ్డు మాత్రం. ప్రజెంట్ అయితే ఓకే, సాఫ్గా ఉంది. ఇలాగే సూర్యాపేట దాకా ఇప్పుడు ఎక్కడ స్టాప్ లేదు. మనకు స్టాప్ అంటూ ఒకటే ఉంది, అది సూర్యాపేటలోనే టిఫిన్ చేద్దాం. అరౌండ్ ఒక 9 o'clock వరకు అట్లా. టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోదాం. బ్రో కొంచెం స్పీడ్ పెంచుదామా? ఓకే. ముంగట ఓంకార్ బ్రో ఉండు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. బ్యూటిఫుల్ సీన్ చూపిస్తా. లుక్ ఎట్ దట్. అక్కడ చూసారా? ఒక్క నిమిషం, కొంచెం ముంగడికి వస్తా. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది తెలుసా. సన్ను ఆ రెడ్ కలర్లో కిందికి వెళ్ళి, నేను అప్పటి నుంచి దాన్నే చూసుకుంటూ వస్తున్నా. రెడ్ కలర్లో ఇట్లా కిందికి వెళ్ళి ఎర్త్ నుంచి పైకి ఇట్లా వస్తున్నట్టు అనిపించింది. ఓంకార్ బ్రో అయితే ముంగడికి వెళ్ళిపోయాడు. నేనైతే చాలా వెనక పడిపోయినా. మేబీ మాకు ఒక 10 kilometers డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మేము నాన్ స్టాప్ అనుకున్నాం కదా. స్పీడ్గా వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక ఇర్ఫాన్ అయితే ఎక్కడున్నాడో కూడా ఐడియా లేదు మొత్తానికైతే. బట్ నేనైతే
ఒక్క 5-6 మినిట్స్లో నేను వాళ్ళని క్యాచప్ చేయాలి, లేకపోతే నేను చాలా అంటే చాలా వెనకబడిపోతా అండ్ రూట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది. బుర్రని నేనైతే క్యాచప్ చేసా. హార్డ్లీ ఒక 10 కిలోమీటర్సా ఇంకెక్కువనే ఉంటుంది కదా బ్రో. మనకి ఎంత డిస్టెన్స్ వచ్చింది ఇందాక, ఒక 20 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉండొచ్చు కదా. ఒక 20 కిలోమీటర్స్ దగ్గర చాలా చేపట్టిన తర్వాత నేనైతే క్యాచప్ చేసిన బజీ బ్రోని. బజీ వస్తుంది ఓంకార్ బ్రోని. చిట్యాలకి దగ్గరలో ఉన్నామంట, నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఓకే కూల్ బ్రో. చిన్నగా మళ్ళీ సడన్గా వాళ్ళు అటు ఇటు ఇట్లా వీ షేప్లో ఉన్నారు కదా, సడన్ ఇట్లా అయ్యారు అనుకో ఏం చేయలేం మనం. బ్రో కొంచెం స్పీడ్ పెంచేసి ఇక అయిపోయినాం. ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత, 1 అవర్ 1.5 అవర్ కాదు, చాలా సేపు తర్వాతనే బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకున్న టిఫిన్ అయితే ఇక్కడ బాగానే ఉంది, రంగస్థలం అంట. టిఫిన్ ఇడ్లీ అయితే స్పాంజ్ ఉన్నట్టుంది. ఓంకార్ బ్రో అయితే ఎక్కువ ప్రిఫర్ అదే చేసిండు. అది ఉన్ను ఇంకా ఎక్కువ బోండా 2 ఇడ్లీ బాగుంది. చట్నీ కూడా మస్తు ఉంది, తినొచ్చు. ఇప్పుడు బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయినాం. రైడర్స్ గ్లౌజ్ వాళ్ళు ముంగట వెళ్ళిపోయారు, మనం వాళ్ళని అయితే క్యాచప్ చేసేద్దాం. ఎంత టైం పడుతుంది మా అంటే కనెక్ట్ అయింది. ఎంత లాంగ్లో ఉన్నారు మీరు? చిన్నగా వెళ్తున్నారా? వెళ్ళండి వస్తూనే ఉన్నా. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ బ్రేక్ పాలవంచ. మన బషీర్ బ్రో ఉన్నాడు అక్కడ. బషీర్ బ్రోని మీట్ అయిపోయి ఆరు నుంచి అలాంటి ఇక మనం చలో మారేడుమిల్లి కాలింగ్స్ మీ ఏమంటావు బ్రో? ఇప్పుడు చూపిస్తుంది చూడండి, మేమే 80 to 90 స్పీడ్లో పోతున్నాం. ముంగట అక్కడ ఇర్ఫాన్ ఉంది కదా, ఇర్ఫాన్ అడిగితే మేము 90 స్పీడ్లో పోవట్లేదు, జస్ట్ 60-70-60లోనే వెళ్తున్నాం అని అన్నాడు. చూపిస్తా చూడండి, ఇక 90 స్పీడు. వీళ్ళు అంటారు ఇంకా 60 స్పీడ్లో పోతున్నాం అంటారు. 60 స్పీడ్లో పోతే ఇక్కడ ఉంటారా? 80 స్పీడ్లో పోతున్నారు బ్రో. మనకు 60 అని చెప్పారు వీళ్ళు. 80 స్పీడ్లో వెళ్తారు తెలుసా వీళ్ళు. పోయేది 80 స్పీడు, కానీ మాకు చెప్పింది 60 స్పీడు. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు బ్రో. ఎవరి చెవులో పువ్వు పెట్టనీకి కాకపోతే ఇర్ఫాన్, యూ వెరీ చలాక్ ఇర్ఫాన్. ఈ సూర్యాపేట హైదరాబాద్ రోడ్డు ఇది, అంటే ఎప్పుడు చూసినా కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మన స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్డు ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ ఒక 40 to 30 కిలోమీటర్స్ తర్వాత సూర్యాపేట నుంచి రైట్ ఒక వే వస్తుంది. ఆ వే తీసుకుంటే మనకు మంచి బెటర్ ఉంటుంది. సేమ్ 4 లైన్ హైవేనే ఉంటుంది, స్పీడ్గా కొట్టేయచ్చు. నెక్స్ట్ మీకు ఒక్కటే ఒక షాట్లో చూపించేస్తాను, మీరు అక్కడ మళ్ళీ మనం కలుసుకుందాం. మీకు ఒకటి చూపిస్తా, ఇక్కడ చూడండి. నేను ఓంకార్ బ్రోని, వీళ్ళు ఉన్నారు కదా, ఒక అబ్బాయి, మేబీ వీళ్ళు కపుల్సో లేకపోతే లవర్సో తెలియదు, బట్ వీకెండ్స్ రైడ్ అయితే పోతున్నట్టున్నారు. చూడ చక్కగా ఉన్నాయి. అదేనా బ్రో? అయ్యో వీకెండ్స్ లైఫ్ ఇట్లా ఎంజాయ్ చేయాలి, ఇలానే ఎంజాయ్ చేయాలి. అయ్యయ్యో ఇగో ఇది నా పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్, నేను అప్పటి నుంచి చూసుకోలేదు. ఏందబ్బా చల్ల వస్తుందని చూసుకున్న లోపల డ్యామేజ్. మార్నింగే వచ్చింది నాకు, అప్పుడే డ్యామేజ్ అయ్యి. మనకు అదృష్టం లేదు, మనం సింగల్ చింతకాయలం. మనకు అదృష్టం రావాలంటే రాసి పెట్టి ఉండాలి. మనకు ఆ దేవుడు ఆ రాత ఎప్పుడు రాసి పెట్టి ఉండదు. కానీ ఒక్కడైతే కన్ఫర్మ్ చెప్తా, ఏదేమైనా కానీ నాకు నా బండికి అయితే రాసి పెట్టుంది. అందుకనే ఎటు పోయినా మేము ఇద్దరం అయితే వెళ్తాం. ఆ ఎగ్జాంపుల్కి బ్రోకి ఆయన ఎస్డీకి ఆయనకు రాసి పెట్టింది, సో ఆయన రైడ్కి వెళ్తుండు. ఎస్డీకి ఓంకార్ బ్రోకి రాసి పెట్టింది, ఆయన బండి మీద వెళ్తుండు. మనకి కేటీఎంకి రాసి పెట్టింది, నేను నా బండి మీద వెళ్తున్నా. హాయ్, వీడియో తీస్తున్నట్టున్నాడు. ఇట్లా పోయేటప్పుడు వీడియో తీస్తుంటే మంచిగా అనిపిస్తాయి కదా బ్రో.
నేను మినిమం స్పీడ్లోనే వెళ్తున్నాను. ఫుల్ ట్యాంకుకు హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువనే ఉంది. సర్వీసింగ్ నిన్ననే చేయించా, అయినా లో ఆయిల్ ప్రెజర్ పడ్డది. ఇప్పుడు నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? కేటీఎంని క్వశ్చన్ చేయాలా, లేకపోతే నేను సర్వీస్ చేసిన సర్వీస్ని క్వశ్చన్ చేయాలా, లేకపోతే నా సెల్ఫ్ నేనే క్వశ్చన్ చేసుకోవాలా? ఇటువంటి టైంలో అది ఒక మూవీలో ఉంటుంది చూసిన, ఆ జెర్సీలో ట్రైన్ వెళ్తుంటే అది గట్టి కొడతాడు, అలా ఉర్రాలనిపిస్తుంది. తీద్దాం. అమ్మవారి టెంపుల్ భలే ఉంది కదా. ఇది మనం ప్రజెంట్ అయితే మూసీ ఫ్లైఓవర్లో ఉన్నాం. మన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మూసీ ప్రవహిస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్, ఎంత ఓల్డ్ బ్రిడ్జ్ తెలుసా? చూడండి, ప్రజెంట్ అది రన్నింగ్లో లేదు అనుకుంటున్నా. ఇదంతా మూసీ రివర్. ఇదంతా ఇందాక చెప్పాను కదా, కొంత దూరం పోయినాక సూర్యాపేట హైవే నుంచి ఖమ్మం నుంచి లెఫ్ట్ తీసుకోవాలని మనం ఈ లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఈ లెఫ్ట్ వే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో బ్రో. చూడండి బ్రో, ఎంత ఖాళీగా ఉందో రోడ్డు. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. మీకు ఇష్టం వచ్చినంత కొట్టుకోండి, కానీ ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేయండి. ఆ లిమిట్ కనుక మీరు క్రాస్ అయ్యారనుకో, తర్వాత ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఒకవేళ మీ అదృష్టం మంచిగా ఉండి బతికారనుకో, జీవితాంతం హాస్పిటల్స్ ఉండాల్సి వస్తుంది. అది బాగోదు. చచ్చిపోతే ఏడుస్తారు, 10 రోజులు ఏడుస్తారు. ఫెస్టివల్స్కి ఇంత ముద్ద పెడతారు, తింటాము, అయిపోతుంది. అదే మీరు పొర్రపాటున కొన ఊపిరితోటి బతికి హాస్పిటల్లో పడ్డారనుకోండి, జీవితాంతం మీ వైఫ్ కానివ్వండి, లేకపోతే మీ మదర్ కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మీకు చాకరీ చేస్తూనే ఉంటారు. అది నువ్వు చూడలేక చచ్చిపోబుద్ది అయితే కానీ నువ్వు చావలేవు, అంతే. అరే ఇదేంట్రా హైవే అంతా మొత్తం కుల్లా ఉంటుంది అన్నాడు, ముంగటనే వెహికల్స్ ఉంటుంది అనుకుంటారా? ఒక్కసారి వెహికల్స్ ముంగట చూసుకోండి ఎంత ఫ్రీగా ఉందో. ఈ లారీలు మాత్రమే మనకి, ఎందుకంటే లారీలకంటే ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, అంత వెహికల్ అన్నది. నీకు అంతగా కావాలి అంటే మామ, ఒక్క నిమిషం ఆగు మామ, ఓవర్టేక్ చేసి మరి చూపిస్తా. నా కెమెరా లెన్స్తో చూడు మామ, నా గోప్రో తోటి నీకు ఈ అందాలను ఎలా చూపిస్తాను. ఇదిగో ఇది వ్యూ, ఇది మామ రోడ్డు చూసినావా? 4 lanes హైవే, ఒక్క వెహికల్ లేదు. పక్కన చుట్టూ పొలాలు, అంటే పొలాలు ఎండిపోయినాయి అనుకో, దానికి మనం ఏం చేయలేమమ్మ. అవి చూసినావా? ఆడుండి ఫోటోలు దిగుతారు వాళ్ళు, రోడ్డు మధ్యలో ఉండి ఫోటోలు దిగుతారు వాళ్ళు. ఇర్ఫాన్ వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తుంటే మాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ అప్పటిది, దానికోసమని మేము ఇక్కడ ఆపినాం అనమాట. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఇది హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ ఎంత పెద్ద ఉంది చూసారా? ఆ దగ్గరికి వెళ్తే మనకు పెద్ద ఒప్పిస్తుంది, కానీ మనం ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయలేం. రోడ్ అంతా ఎంటీ రోడ్. ఏదో అంటే ఒక 3-4 minutesకి ఒక్క వెహికల్ వెళ్తుంది. వాళ్ళు ఈ రూట్లో రాకుండా ఏదో రూట్ ప్రిఫర్ చేసుకున్నారు. వాళ్ళు మా లొకేషన్కి 30 kilometers డిస్టెన్స్లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఖమ్మంకి ఇంకా 80 kilometersలో ఉన్నారంట. మనకి ఇక్కడి నుంచి ఖమ్మం జస్ట్ 55 kilometers మాత్రమే ఉంది. అందుకనే అంటాను, ఈ గ్రూప్ తోటి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కానీ. గ్రూప్ను ఒక్కసారి మిస్ అయ్యారా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంతసేపు నాకు జరిగినట్టుగా. నేనే ఇక్కడ
అలా రియాక్షన్స్ చూడాలా. మనల్ని వెళ్ళిపోయినట్టున్నారు కదా. సో మనమైతే ఖమ్మం దగ్గరలో వచ్చేసినాం. ఇంకా ఖమ్మంకి 30 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాం అన్నమాట. అమ్మ బాబాయ్, లగేజ్ అటు ఇటు అవుతుంది, మొబైల్ కూడా అటు ఇటు అవుతుంది. ఏం కదా అనేసిన. ఓకే, ప్రజెంట్ అయితే సెట్ అయిపోయింది. ఈడవాడ నా కారాన్ని కొడుతుండు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ లొకేషన్ అయితే బాగుంది. హాయ్ హాయ్ హాయ్. हाँ 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 राइट, हाँ ब्लॉगर है, हाँ आप भी आता है यूट्यूब में. राइट राइट एग्जैक्ट राइट. అలా మంచిగా అనిపిస్తుంది. సో మనమైతే ఇంత ముందు వరకు అయితే మంచిగా రోడ్లోకి వచ్చినాం. బట్ ప్రజెంట్ అయితే ఈ రోడ్ అంతా డిఫరెంట్గా ఉంది తెలుసా. సింగిల్ రోడ్డు, అంతా గతుకులు, చిన్న చిన్న గుంతలు అవన్నీ ఉన్నాయి. బట్ ఓకే, పర్లేదు, తీసుకోవచ్చు ఈ రూటు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఈడెవడో ముంగట వస్తుండు బ్రో. ప్రజెంట్ మనం ఖమ్మం సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఈ రూట్ అయితే చాలా బిజీ ఉంది. బట్ ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళందరూ మా బైక్స్ చూసి మా ముంగడికి వస్తున్నారు. ఇట్లా సింపుల్ చెప్పాలంటే ఒక ఇట్లా క్రౌడ్ అయినట్టు అయిపోతున్నారు తెలుసా మాకు. ఒక్కసారి అట్లా చూసి ఎవరైనా ఉంటే వాళ్ళ రియాక్షన్స్ మనం క్యాప్చర్ చేద్దాం ఒకసారి. ఈ విలేజ్ మొత్తం ఈ బైక్ అతను చూసుకుంటూ వెళ్తున్నాడు కదా, అలాగా జనాల రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నెంబర్ 1, నిజంగా ఇక్కడ ఏదో జరగబోతున్నట్టుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరో విఐపి పర్సన్ వస్తున్నట్టున్నాడు. అందుకనే బందోబస్తు అయితే బాగా ఉంది. నాకు ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే, ఈ ఖమ్మం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన ఓంకార్ బ్రో వల్ల తాతగారు లాస్ట్ టైం మమ్మల్ని ఇన్వైట్ చేసిండు, కానీ మాకే వీలు కాలేదు. ఈసారి అయినా వీలవుతుందో చూద్దాం ఒకసారి. అంటే వాళ్ళ తాతగారే పిలిచినప్పుడు, అంత పెద్దనే పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. ఓంకార్ బ్రోనే వెళ్ళట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, వెళ్ళి ఎవడో బ్రో ఉంటుంది. ఆయన మన ఓంకార్ వాళ్ళ తాతగారు అన్నమాట. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, మీరు ఫీల్ ఫ్రీ కాంటాక్ట్ కావచ్చు. ఎంత గుడ్ పర్సన్ అంటే, మేబీ మేము ఇలానే కంటిన్యూ అయితే మాత్రం అందరం ఒక ఫ్యామిలీ అయిపోవచ్చు. మేము మా రైడర్స్లో కొంతమంది ఉంటాం, సగం మంది మేమందరం ఒక ఫ్యామిలీగా గ్యాదర్ కూడా కావచ్చు. అలా ఉంటుంది ఆ బాండింగ్ అనేది మా మధ్యలో, అలా ఉంటుంది అన్నమాట. రోడ్డు ఇంకా చిన్న మారుతుంది. ఇంకా వీళ్ళ తాతగారు వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు, దగ్గర 20 ఇయర్స్ ఓటమి లేకుండా టీడీపీలోనే ఉన్నారు. చాలా సేపటి తర్వాత ఖమ్మం దగ్గర లవకుశ అని ఒకటి ఉంది, మిలిటరీ హోటల్. అమ్మ మిలిటరీ హోటల్ అంట. చేతి చూడండి అంత ఎట్లా అయిపోయిందో. ఇక్కడ టీ బ్రేక్ కోసం మన ఆయన అనమాట. చూడు, అందరు అటెన్షన్స్ మన మీద ఉండేది తెలుసా. అందరూ మనల్ని చూస్తారు. ఇది కదా మనకు కావాల్సింది కదా. నిజంగా ఇలా రియాక్షన్స్ బాగున్నాయి అన్నమాట. ఏమనుకున్నా కానీ ఖమ్మంలోకి ఇంత ముందుకు ఏ రైడర్ రాలేదా నాకు తెలిసి. అయితే నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళు అన్నారు కూడా, మేము ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూడలేదని. అంటే డైరెక్ట్ నాతో అనలేదు, కానీ ఓంకార్ బ్రోతో అన్నారు. అనగా నేను విన్నా. అండ్ ఓంకార్ బ్రో కూడా నాకు చెప్పిండు వచ్చి, ఇలా ఏ రైడర్ రాలేదంట బ్రో, ఎవరు చూడలేదంట మనలా. కానీ ఇట్లా ఇలాంటి సిటీస్ ఉంటాయి కదా, అంటే ఏ రైడర్ పోలేని సిటీస్, అలాంటి సిటీస్కి నేను తిప్పి చూపిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించండి. వాళ్ళు ఒక కొంచెం డిఫరెంట్ టైప్లో చూశారు అనమాట. ఏంది వీళ్ళ దగ్గర ఏదో ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మరి ఇది హెల్మెట్ అంటే అందరికీ తెలుసు, కానీ హెల్మెట్ కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎవరు చూడరు కదా. కెమెరా కానీ ఈ ఇంటర్కామ్ కానీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కెమెరా, ఇది ఇంటర్కామ్ అని అన్నీ చూపించామన్నమాట మనం. సో అలా అనమాట. ఓంకార్ బ్రో పర్ఫెక్ట్గా ఇస్తాడు మనకి ఏదున్నా కానీ. అట్లా చూసుకొని ఓంకార్ బ్రోని ఫాలో అయిపోతూ ఉండాలి. ఏది టాటానా? అయ్యో వెళ్ళిపోయా. నిజంగా ఈ రూట్లో ఎంత దారుణంగా ఉంది తెలుసా. సింగిల్ వే ఉంది, అక్కడి నుంచి వచ్చేవాడు వినట్లేదు, ఇక్కడి నుంచి పోయేవాడు వినట్లేదు. అసలు వెనకాల వెహికల్స్కి ఇంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు తెలుసా. ఇటు వచ్చేవాడు ఇటు వస్తున్నాడు, అటు వచ్చేవాడు అటు వస్తున్నాడు. అన్నీ హెవీ వెహికల్స్. ఆ హెవీ వెహికల్స్ చేయబట్టకి కింద రోడ్ అంతా డ్యామేజ్ అయింది, అయినా హెవీ వెహికల్స్ ఇలాంటి రోడ్లో అలౌ చేస్తున్నారు.